శ్రీవల్లి అయితే రామరాజు దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటుంది, మామయ్య గారు మామయ్య గారు మా అమ్మ ఏమందో తెలుసా, తన డబ్బులతోటి మమ్మల్ని హనీమూన్కి పంపిస్తా అని అయితే అంటూ ఉంటుంది అని చెప్తూ ఉంటుంది శ్రీవల్లి. అది విన్న రామరాజు ఒకసారి షాక్ అయ్యి చూస్తూ ఉంటాడు. నేనైతే వద్దు అని చెప్పాను మా అమ్మకి, ఎందుకంటే తన డబ్బులతోటి హనీమూన్కి పంపిస్తే మీకు ఎంత చిన్న చూపుగా ఉంటుంది, మిమ్మల్ని తక్కువ చేసినట్టు అవ్వదా మామయ్య గారు అని అయితే అంటూ ఉంటుంది. అందుకే మా అమ్మకి నేను వెళ్ళను అని చెప్పేశాను అంటూ ఉంటుంది. మీరేదో పని ఒత్తిడిలో మర్చిపోయారు, మీకు మటుకు పిల్లలు ఆనందంగా అట్లా ఉంటే నచ్చదా ఏంటి, మీకు ఇష్టమే కదా అలా ఉండడం అయితే అని అంటూ ఉంటుంది. దూరంగా ఉన్న నర్మదా ప్రేమ అయితే ఇది పెద్ద ప్లాన్ వేసింది అయితే అనుకుంటూ ఉంటారు. ఇంకా శ్రీవల్లి అయితే మీరు మీ గురించి నాకు తెలుసు మామయ్య గారు, మీకు మీ పిల్లలు ఆనందంగా ఉండడమే కావాలి, కానీ ఏదో పని ఒత్తిడిలో మర్చిపోయారు మమ్మల్ని పంపించాలనే విషయం అని అయితే అంటూ ఉంటాడు. అక్కడే దూరంగా చందు వాళ్ళు చూస్తూ ఉంటారు. ఇంకా రామరాజు అయితే ఏం మాట్లాడాలో తెలియక అలా చూస్తూ ఉంటాడు. వేదవతి కూడా అలానే చూస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా మామయ్య గారు, పిల్లల్ని హాలీమూన్కి అట్లా పంపించాలి ఇవన్నీ అని అయితే, మా అమ్మ అయితే మీ పరువు తీయాలని కాకపోతే అతను పంపిస్తే మీకు ఎంత చిన్న చూపుగా ఉంటుంది, అందరు చూసి ఏమనుకుంటారు, అందుకని నేను వెళ్ళను అని చెప్పేసాను అయితే అంటూ అని అన్నాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. మీకు తెలుసు కదా మామయ్య గారు, మీరు పంపిస్తారని నాకు తెలుసు అని అయితే అంటూ ఉంటుంది. అయితే అక్కడున్న రామరాజు అయితే చందుని రా అని అయితే అంటూ ఉంటాడు. చందు అయితే వస్తాడు. మీ ఇద్దరు 4 రోజులు ఎక్కడికైనా వెళ్ళండి అని చెప్తూ ఉంటాడు.